అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ధనుస్సు రాశి వారికి మే నెలకు సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడంతో పాటుగా ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి ఉన్నత పరిహారాలు పాటించాలో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ధనుస్సు రాశి వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శని, శుక్ర, బుధ గ్రహాలు చాలా వరకు ధనుస్సు రాశి వారికి మే నెలలో అనుకూలంగా ఉన్నందువల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన ఆదాయం పెరుగుతుంది. జీత భత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కనబడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యమైన అంశాల్లో జీవిత భాగస్వామితో సామరస్యం అనేది పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆకస్మిక ధనలాభానికి, ఊహించని పురోగతికి అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఈ మే నెల రాశి ఫలితాలకు సంబంధించి చూస్తే ఆత్మవిశ్వాసం అనేది ఈ నెలలో మీకు మరింత పెరుగుతుంది. కెరీర్ పరంగా ఉన్న ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే, ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే వెహికల్ సంబంధించి మీరు ట్రావెల్ చేస్తారో, మీ ఓన్ వెహికల్లో ట్రావెల్ చేస్తారో అటువంటి వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు. మీ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ సమయంలో వారు హాని తలపెట్టాలని చూస్తారు. కాబట్టి ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగులు తమ ఉద్యోగం మార్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల మీకు నష్టం జరగవచ్చు. పరస్పర విశ్వాసం లేకపోవడం వల్ల ప్రేమలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కలహాలు తగ్గుతాయి. నెల ప్రారంభంలో భూమి, ఆస్తికి సంబంధించిన ప్రధాన వివాదాలు పరిష్కరించబడినందువల్ల లేదా కొనుగోలు, అమ్మకాల లక్ష్యం నెరవేరినందువల్ల ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సమేతంగా సుదూర లేదా తక్కువ దూర ప్రాంతాలకు, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనపడుతుంది. ఈ కాలంలో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మే నెలలో మీ పెట్టుబడులను లాభదాయకమైన రాబడులుగా మార్చుకోండి. పట్టుబడినటువంటి సొమ్ము చేతికి అంది వస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్ల నుండి వచ్చే ఆదాయం మీ అంచనాలను అందుకోకపోవచ్చు. రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి డబ్బు ఆదా చేసుకోవడం మంచిది. శని, శుక్ర, కుజ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా వరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికొస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు సునాయాసంగా సక్సెస్ ని సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మీ యొక్క మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రులను ఈ సమయంలో కలుస్తారు. కొన్నాళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడతారు. ప్రయాణంలో మీకు లాభాలు వస్తాయి. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ఆదాయానికి తగ్గట్లో ఖర్చులు కూడా ఏర్పడతాయి. అనుకున్నది సాధిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహారాలతో తలమునకలవుతారు. మీ ఇష్టాలను ఖచ్చితంగా తెలియచేయాలి ఎదుటి వ్యక్తులకు. అప్పుడే మీకు ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మంగళవారం ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారిని కలవడం మీకు చాలా మేలు జరుగుతుంది.
కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అవివాహితులకు శుభవార్త అనేది అంది వస్తుంది. గృహాలంకరణ పట్ల ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు గాను ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. కొన్నాళ్ళుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణంలో లాభాలుంటాయి. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. ధనుస్సు రాశి వారికి దేవగురువు శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల మీకు అనుకూలవంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీ ఆరోగ్యం విషయంలో వివిధ హెచ్చుతగ్గులను కలిగిస్తుంది. ఆర్థిక రంగంలో చూసుకుంటే గనక ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే స్థానికుల వ్యక్తిత్వం మతపరమైనదిగా ఉంటుంది. మీరు మంచి పనిలో మీ చేతులను పరీక్షించగలుగుతారు. అది మీ యొక్క సమాజానికి సంబంధించి గౌరవాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అశాంతి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల అనేది ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. 10వ స్థానానికి సంబంధించి అధిపతి అయినటువంటి బుధుడు 4వ ఇంట్లో కూర్చుని బలహీనమైనటువంటి మీనరాశిలో కూర్చుంటాడు. అలాగే రాహు, కుజుడు వంటి గ్రహాలు బుధుడితో తగిన మైత్రిని అంటే స్నేహాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఎవరితోనైనా సరే వివిధ రకాల వాదనలకు దారితీస్తుంది. మీ మాటల వల్ల వచ్చే పొరపాటు వల్ల చుట్టూ ఉన్నవారు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మే నెల ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్నతమైన రాశి చక్రం యొక్క సూర్యుడు శుక్రుడితో పాటు కూర్చుంటాడు. దీనివల్ల మీ విద్యా జీవితంలో మంచి విద్యలు లభిస్తాయి. మీరు ఏది చదివినా మీరు దానిని సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే మీ యొక్క విద్యపై మీ పట్టు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ ఏకాగ్రత అనుకూలంగా ఉంటుంది. జ్ఞానం పెరుగుతుంది. ఇది మీ కోర్సులో ముందుకు సాగడానికి దారి తీస్తుంది. మే నెలలో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉంటుంది. 4వ ఇంట్లో రాహువు, కుజుడు అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇతర గ్రహాలతో పాటు బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది. కుటుంబ జీవితంలో అశాంతి పెరుగుతుంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు స్థానికుల తల్లిని ఇబ్బంది పెట్టొచ్చు. కేతువు 10వ ఇంట్లో ఉంటాడు. అదేవిధంగా ఈ గ్రహాలు కుటుంబ జీవితంలో వివిధ రకాల సమస్యలను పెంచుతాయి. ప్రేమ సంబంధాల వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో ప్రేమ సంబంధంలో కాస్తంత మీకు ఇబ్బంది కలిగినా కూడా తర్వాత సర్దుమనవుతుంది. ఇకపోతే మే 14వ తేదీన సూర్యుడు వృషభ రాశిలోని 6వ ఇంట్లోకి వెళ్తాడు. దానికి ముందు మే 10న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే అప్పుడు నెల ప్రారంభం చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. కుజుడు 4వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. అలాగే సూర్యుడు, శుక్ర గ్రహాలు 5వ ఇంటి నుండి 10వ ఇంటిని చూస్తాయి. ఆర్థిక పరిస్థితిలో సరైన పెరుగుదల అనేది ఉంటుంది. మాసం ప్రారంభంలో ఆర్థిక లాభాలకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం దృష్ట్యా చూసుకున్నట్లయితే కాస్త బలహీనంగా ఉంటారు. జాతకానికి అధిపతి బృహస్పతి రోగాల గృహం అంటే 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండి ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాడు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ యొక్క పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలను పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధల వల్ల మీకు కాస్త ఇబ్బంది కలిగినా తర్వాత అవి సర్దుమనుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఒక మంచి పనిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి గల వ్యక్తులు మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అలాగే మీరు నిత్యం దుర్గాదేవిని పూజించండి. దేవి ఉపాసన చేయటం, శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. సో చూశారు కదండి. మరి ఈ యొక్క మే నెలకు సంబంధించి ధనుస్సు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కనుక ధనుస్సు రాశి వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ధనుస్సు రాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.